దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి హోమం చేయించుకొనుటకై వెంటనే సంప్రదించండి. నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు కన్యా రాశి వారి గురించి మాట్లాడుకుందాం. కన్యా రాశి వారి గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వీరు ఒకవేళ రెంట్ హౌస్‌కి చేంజ్ అవ్వాలి అనుకున్నా, లేదా సొంత ఇల్లు కొనుక్కోవాలి, సొంత ఇల్లు కల నెరవేరాలి అన్నా ఏ దిక్కున ఫేసింగ్ ఉంటే చాలా మంచిది అంటారు? వీరికి కలిసొచ్చే నంబర్స్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి ఏంటి? కన్యా రాశి. హ్మ్. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి కూడా బుధ దశ నడుస్తుంది. ఆహ్, మనం అన్నట్టుగా ఇంతకు ముందు చెప్పుకున్నాం. బుధుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనంటే బుద్ధి బలం బావుంటుంది, తెలివితేటలు బాగుంటాయి, బుద్ధి వికాసం ఉంటుంది. హ్మ్. వీళ్ళకి వాక్చాతుర్యం కూడా బాగుంటుంది. మాటలతోనే మ్యానిపులేట్ చేసే విధానం ఎక్కువగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి. హ్మ్. అండ్ నెక్స్ట్ ఏంటి అనంటే ఈ కన్యా రాశి వాళ్ళకి భుజ దశ నడుస్తున్నా కూడా రాహు యొక్క దశ నడుస్తుంటుందన్నమాట ఓహ్! ప్రెజెంట్. ఓకే. ఈ రాహు దశ నడుస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఎక్కువగా ఉంటుంది. హుహు. తర్వాత ప్రెజెంట్ కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చూసుకుంటే మనం పర్సనల్‌గా చార్ట్ చూసినప్పుడే చెప్పగలం. బుధ దశ నడుస్తున్నా కూడా హ్మ్. మీకు మంచి ఫలితము రావట్లేదు, మేము ఆశించిన ఫలితం పొందట్లేదు అనంటే కంపల్సరీ పర్సనల్ చార్ట్ అనేది ఓకే. చూసుకోవాలి. హ్మ్. ఇంకా బుధుడు దేనికి కారకుడు అనంటే కళలకు కారకుడు. వీళ్ళు హ్మ్. ఏ కళల్లో అయినా కూడా రాణించగలరు. వీళ్ళు ప్రయత్నం చేయాలి అంతే. అవును. ప్రయత్నం చేయకోకున్నట్టయితే ఏది జరగదు. ఇంకొకటి వీళ్ళు యొక్క మాటలతోనే వీళ్ళు ఏ పనినైనా కూడా పూర్తి చేయగల సామర్థ్యం ఉంటుంది. హుహు. ఇంకొకటి ఏంటంటే ఈ కన్యా రాశి వాళ్ళకి మైనస్ ఒకటి ఉంటుంది. ఏంటి అంటే వీళ్ళు ఫ్యాంటసీ ప్రపంచంలో ఎక్కువగా బతుకుతారు. ఊహాలోకం అంటాం కదా! అవును. ఆ ఊహాలోకంలో ఎక్కువగా ఉంటారనమాట. ఓకే. ఏది ఊహించినట్టు జరగదు. ఆ! మనం ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అవును. జరిగేదే జరుగుతుంది. మనం ఊహించినట్టు జరిగితే ఇంకేమి అసలు అంతే. ఎంత బావుండు అన్ని ఊహించిన దానికి రకాలుగా అపోజిట్ జరుగుతాయి. జరుగుతాయి. ప్రతి ఒక్కరికి ఎందుకు ఇలానే. ఈ కన్యా రాశి వాళ్ళకి ఫ్యాంటసీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ! ఫ్యాంటసీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఊహాలోకం మనం చెప్పినట్టు హ్మ్. ఈ ఊహల్లో మీరు ఊహించినవి జరగాలంటే మీకు అనుకూలంగా గ్రహస్థితి కూడా ఉండాలి కదా! ఉండాలి. ఇప్పుడు హ్మ్. బుధ దశ నడుస్తుంది. బుధుడు అనుకూలంగా ఉన్నాడు అంటే మీరు ఊహించినవి జరుగుతుంటాయి. ఊహ అవును. అనేది మనం బుద్ధితో చేస్తాం. మనసుతో చేస్తాం కాబట్టి మీకు బుధుడు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు అనుకున్నవి జరుగుతాయి. ఎప్పుడైతే మీకు బుధుడు అనుకూలంగా లేనప్పుడు మీరు ఊహించినవి ఎలా జరుగుతాయి? మనం హ్మ్. ఏదైతే ఊహిస్తామో బుధుడు అనుకూలంగా లేనప్పుడు. అండ్ నెక్స్ట్ ఈ కన్యా రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి సేవాభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఎవరికైనా సేవ హ్మ్. చేయాలన్నా కూడా వీళ్ళు ముందుంటారు. హెల్ప్ చేయాలన్నా కూడా ముందుంటారు. వెనక ముందు కూడా ఆలోచన కూడా చెయ్యరు. ఏదైనా హెల్ప్ చేయడానికి కూడా కొంచెం తెగిచ్చి హెల్ప్ చేసే గుణం వీళ్ళకుంటుంది. అది వీళ్ళకి ప్లస్. అది వీళ్ళకి ప్లస్ ఎప్పుడవుతుంది అంటే వీళ్ళకి బాగలేని కాలం ఏదైతే వస్తుందో అది వీళ్ళని కాపాడుతుంది. అంటే ఇంతకుముందు వీళ్ళు హెల్ప్ చేసింటారు కదా! హ్మ్. హ్మ్. ఆ సేవా భావము, ఆ హెల్ప్ చేసిన గుణము అనేది వీళ్ళకి కష్ట సమయంలో వీళ్ళని కాపాడుతుంది. అంటాం ఓకే. కదా! మనం హ్మ్. ఎక్కడైనా ఎవరికైనా సహాయం చేస్తే అది మనకి ఎప్పుడో ఒకసారొచ్చి మనకి తిరిగొస్తుంది అని అంటారు. తిరిగొస్తుందనేది. హ్మ్. అది వీళ్ళకి బాగా ప్లస్ అవుతుంది. ఇంకొకటి వీళ్ళు ఏదైనా కళల రంగాలలో కూడా బాగా రాణించగలరు. బాగా ఎఫర్ట్ పెట్టాలి. కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓవరాల్‌గా చెప్తున్నా నేను ఈ విషయము. మీ ఎఫర్ట్‌ని మీరు నమ్మండి. హ్మ్. మీ ఎఫర్ట్‌ని మీరు నమ్ముకోండి. మీ ఎఫర్ట్‌ని మీరు నమ్ముకొని దేవుడి పైన నమ్మకం పెట్టి ముందుకెళ్తే మీరు ఆల్‌మోస్ట్ సక్సెస్ చూస్తారు. ఓకే. వీళ్ళెలా ఉంటారు అంటే వీళ్ళ పైన వీళ్ళకి కొంచెం అపనమ్మకం ఎక్కువుంటుందనమాట. నేను ఇది చేయగలనా? చేయలేనేమో! నేను చేస్తానా? నా వల్ల అవుతుందా? అనేది ఎక్కువగా ఉంటుంది ఈ కన్యా రాశి వాళ్ళకి. అలా అనుకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకొని, మీ ఎఫర్ట్‌ని మీరు నమ్ముకొని మీరు ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు వరిస్తుంది. ఇంకొకటి మీరు జన్మతః జాతకం చూయించుకున్నప్పుడు మీరు మీ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఏం చేస్తే ఇంకా ముందుకెళ్తారు? మీరు ఏం చేయకపోతే మీ జీవితం బాగుంటుందనే విషయం కూడా చెప్పడం అనేది జరుగుతుంది. వీళ్ళకి వచ్చేసి లక్కీ నంబర్ వచ్చేసి 15. 15. 15 ఓకే. తర్వాత ఇది 6 హ్మ్. అండ్ తర్వాత ఇంకొకటి వీళ్ళకి రాహు నడుస్తున్నాడు కాబట్టి 15, 6 చెప్తున్నాం. ఒకటి బుధ దశతో చూసుకుంటే 5, 20 కూడా వస్తుంది. వీళ్ళకి హ్మ్. 6 తర్వాత 15, 24 ఎలానో 5, 23, 14 కూడా బాగా కలిసొస్తాయి. కలిసొస్తుంది. ఈ ఓకే. నంబర్స్ కూడా కలిసొస్తాయి. బుధ దశ నడుస్తుంది అని చెప్పేసి మనం ఈ హ్మ్. నంబర్స్ హ్మ్. అనేది చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ బుధ దశ నడుస్తుందని చెప్తున్నాం కాబట్టి వీళ్ళు ఆకుపచ్చ ఎక్కువగా ధరించాలి. యెల్లో కలర్ కూడా ధరించాలి. ఓకే. హ్మ్. ఆకుపచ్చతో పాటు గురువు యొక్క స్థితి వీళ్ళకి కొంచెం ఇప్పుడు సరిగ్గా లేదు. సరిగ్గా లేదు కాబట్టి యెల్లో కలర్‌ని కూడా మనం ధరించాలి అని చెప్తాము. అండ్ నెక్స్ట్ ఈ అక్టోబర్ తర్వాత కూడా బాగుంది. అంటే ఈ 2 మంత్స్ పీరియడ్ కొంచెం కష్టకాలం అని
కన్యా రాశి వాళ్ళకి. అక్టోబర్ తర్వాత కొంచెం బాగా వీళ్ళు అనుకున్న పనులన్నీ జరుగుతాయి అనేసి వీళ్ళ జాతకరీత్యా కూడా మనము చూసి చెప్పబడను. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి కలిసొచ్చే దిశ ఏంటి అనంటే తూర్పు దిశ బాగా కలిసొస్తుంది. కలిసొస్తుంది. ఓకే. అన్నిటికంటే తూర్పు బాగా కలిసొస్తుంది. ఉత్తరం కూడా కొంత పర్సెంట్ వీళ్ళకి కలిసొస్తుంది. ఓకే. జన్మ జాతకం చూసినప్పుడు మనం వీళ్ళకి ఇంకా పర్ఫెక్ట్‌గా ఏది కలిసొస్తుందని మనం చెప్పగలము. ఈ లక్కీ నంబర్స్ గానీ, ఈ లక్కీ కలర్స్ గానీ, ఈ దిశలు కానీ ఇవన్నీ మనము జన్మ జాతకం చూసినప్పుడు పర్ఫెక్ట్‌గా వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే వీళ్ళకి బాగుంటుంది అని. ఇంకొకటి ఈ కన్యా రాశి వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. ప్రెజెంట్ కొంచెం సరిగ్గా లేదు కాబట్టి మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించుకొని చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి అనేది నా యొక్క సలహా నేను ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్‌గా అమ్మ. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.